హాయ్ అండి. హలో, వెల్కమ్ టు నందినీస్ అఫీషియల్. నేను మీ నందిని అండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి నేను ఆనియన్ పకోడా చూపించబోతున్నాను. ముందుగా ఇలా ఒక 3 ఉల్లిపాయలు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా ఒక పచ్చిమిరకాయ కూడా ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఇవి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. ఇట్లా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఈ విధానంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు శనగపిండి అండి, కప్పు శనగపిండి వేసుకోవాలి. అలాగే 3/4 కప్పు కార్న్ఫ్లోర్ అండి. అలాగే ఒక 1/2 కప్పు మైదా అండి తీసుకొని ఈ 3 బాగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఇలా 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 3/4 స్పూను కారం కూడా వేసుకోవాలండి. ఇది కూడా మొత్తం బాగా కలుపుకుంటూ, చూసారు కదా, ఈ విధానంగా బాగా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనకి కొంచెం ఇట్లా తడిగా ఉండేలాగా కలుపుకోవాలండి. ఎక్కువ వాటర్ అయితే పోసుకోకూడదు. మనకి పకోడీ అనేది అంత బాగుండదు. చూసారు కదా, ఇలా కలుపుకుంటే మాత్రం చాలా టేస్ట్గా వస్తుందండి పకోడీ కూడా. ఇలా డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కొద్దిగా వేసుకొని చూసుకోవాలండి. మనకి ఆయిల్ అనేది హీట్ అయిందో లేదో తెలుస్తుంది. ఇప్పుడు మొత్తం ఇలా పల్చగా వేసుకోవాలి. అప్పుడు మనకి పకోడీ అనేది త్వరగా ఉడికిపోతుంది. ఇలా చూసారు కదా, ఇలా పల్చగా వేసుకోవాలి. మనకి మొత్తం బాగా ఫ్రై అయిపోతుంది. చూసారు కదా, ఇలా 1 స్పూన్ తీసుకొని రెండో వైపు కూడా టర్న్ చేసుకోవచ్చు కుదిరితే. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ కలర్లో వచ్చిన తర్వాత అంతే అండి, తీసేసుకోవటమే. ఇలా టిష్యూ పేపర్లో కనుక వేస్తే ఆయిల్ అనేది పీల్చేసుకుంటుంది. ఇలా మిగతా పిండి కూడా అలానే వేసుకోవాలండి. చూసారు కదా, కలర్ అనేది కూడా చాలా బాగా వచ్చింది. ఇలా పిండి మొత్తం ఇలా వేసేసుకొని అంతే అండి. చూసారు కదా, ఎంత సింపుల్గా త్వరగా అయిపోయిందో. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనకి గ్యాస్ అనేది కూడా అంతగా ఎక్కువేం ఉండదు, ఫ్లోర్లు కలిపాం కాబట్టి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.